ఆమోదం కోసం ఢిల్లీ బాట పట్టారు నేతలు మేధావులు. రేపు ఢిల్లీలో చేపట్టబోయే బీసీ పోరు గర్జన మహాధర్నాకు వెళ్లారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైల్లో 1500 మంది ప్రతినిధులు తరలి వెళ్లారు. బీసీ బిల్లులను పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్తో జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేపట్టనున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నారు. బీసీ బిల్లుల ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రెడీ అయ్యారు బీసీ సంఘాల నేతలు. రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులకు ఇటీవల అసెంబ్లీ, కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించాయి. వీటిని పార్లమెంట్లో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర సర్కార్తో పాటు బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 12 బీసీ సంఘాలు బీసీల పోరు గర్జన మహాధర్నా నిర్వహించనున్నాయి. ధర్నాలో పాల్గొనేందుకు బీసీ సంఘాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు హైదరాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్లో ఢిల్లీ బయలుదేరారు. వీరికి సంఘీభావంగా ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి మరో 1500 మంది హాజరు కానున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లులను ఆమోదించాలని కేంద్రాన్ని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం, కొండా సురేఖ, ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, పలు పార్టీల సీనియర్ లీడర్లు పాల్గొనే ఛాన్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏప్రిల్ నెలంతా ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ నిర్ణయించారు. త్వరలోనే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలిసి వచ్చే పార్టీల నేతలతో అఖిలపక్షంగా వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కూడా కలిసి విజ్ఞప్తి చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్మెంట్ కూడా సీఎం కోరినట్లుగా సమాచారం. ఢిల్లీకి తరలి వెళ్లిన వారిలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యూనివర్సిటీ విద్యార్థుల సంఘం, బీసీ మహిళా సంఘం, బీసీ ఉద్యోగుల సంఘం, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం, బీసీ కుల సంఘాల జేఏసీ, బీసీ విద్యార్థి సంఘం, బీసీ యువజన సంఘం, బీసీ జన సైన్యం, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి, బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కమిటీ, కాకతీయ యూనివర్సిటీ బీసీ రీసెర్చ్ స్కాలర్స్ ఫోరం నుంచి 1500 మంది ఉన్నారు.